దివ్యప్రీతముడు అవతార పురుషుడైన మెహర్ ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ఈ రోజు నుంచి మనం మెహర్ మధుబిందువులు అనే పుస్తకాన్ని అందులోని విశేషాలను తెలుసుకుంటాం. ముందుగా ప్రభువుని ఆహ్వానిస్తూ నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని ఉమ్మగారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. ఉమ్మగారు. అవతార్ మెహర్ బాబా కి జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. అంతం చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషత్వకము అంతరింపగా ఔయయ మోక్షమును నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. జై మెహర్ బాబా జై 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 మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై 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 మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై 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 మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై 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 మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ రజనీ గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఉమ్మగారు ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. మనం ఈ రోజు నుంచి మెహర్ మధుబిందువులు అనే పుస్తకాన్ని, అంటే చాలా అద్భుతమైన పుస్తకాన్ని మనం చదువుతున్నాం. ప్రార్థనలో మనం పరవర్ధికారు ప్రార్థనలో మనం ప్రభువుని ప్రార్థిస్తాం. సర్వపోషక, సర్వరక్షక, ఆపద్బాంధవ, ఇలా మనం ప్రభువుని ప్రార్థిస్తాం కదా. ఆ పదాలకి తగ్గట్టుగా ఈ పుస్తకంలో విశేషాలు ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే దీన్ని మెహరు మధుబిందువులు అని చెప్పి శ్రీలతా విష్ణురావు గారు రాశారు. ఇందులో ఈ పుస్తకంలో ఏంటంటే బాబాని వివిధ దృక్పథాలలో, అంటే ఆయన ఒక ఆపద్బాంధవుడుగా, సర్వశక్తిమంతుడిగా, సర్వవ్యాపిగా, సర్వజ్ఞుడిగా, ఇలా అనేక విధాలుగా బాబా రూపాలలో చూపాలనేది, అంటే ఆయన యొక్క ఆ సర్వశక్తిమయాన్ని కథల రూపంలో మనకు అందించారు. అంటే ఇవి కథల కన్నా కూడా బాబా ప్రేమికుల్లో జరిగిన యథార్థ సంఘటనలండి. కాబట్టి ఈ పుస్తకం ప్రెజెంట్ అయితే ప్రింటింగ్ లో లేదు. 1996లో శ్రీలత గారు రాశారు. ప్రభు రాయించారు ఆవిడ చేత. కాబట్టి ఈ పుస్తకం తొలి పలుకులు అండ్ కృతజ్ఞతలు ఇవి కూడా ఒక్కసారి మనం పరిచయం చేసుకుందాం. ఎందుకంటే చాలా అద్భుతంగా శ్రీలత గారు చాలా అనువుగా చాలా బాగా రాశారు. కాబట్టి అది చదివేశాక మనం ఈ పుస్తక విశేషాల్లోకి మనం వెళ్దాం. ఈ పుస్తకం తొలి పలుకు కింద శ్రీలతా విష్ణురావు గారు ఏం రాశారంటే, పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుడంట అని రాస్తూ, శ్రీ పోతనామాచ్యులు మాటలు ఎంతటి సత్యాలు. శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర సంగ్రామంలో తటపటాయిస్తున్న అర్జున్ని చూసి, ఉత్తిష్ట పరంతప అర్జున, లేచి నిలబడు అని సంబోధిస్తాట కృష్ణుడు. అర్జున, ఎందుకు భయపడతావు? ఇదిగో ఇటు చూడు, ఈ రథపగ్గాలు నా చేతిలో ఉన్నవి,
నేను రథసారథినై అన్నీ నడిపిస్తాను, నీవు కేవలం నిమిత్త మాత్రుడవు అని వివరిస్తాడట కృష్ణ భగవానుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుణ్ణి. అలాగా శ్రీకృష్ణుడు రథసారథ్యం చేసినట్లే ఈనాడు ఈ యుగ అవతారుడైన మెహర్ బాబా మన జీవిత రథ పగ్గాలను తన చేతబూని కనుమరుగై ఉండి మనలను అనుక్షణం నడిపిస్తున్నాడు అని చాలా అద్భుతంగా అంటే మన జీవితమే ఒక కురుక్షేత్ర సంగ్రామం అండి. ప్రతి క్షణం ప్రతి సెకను మనం యుద్ధం చేస్తూనే ఉంటాం, దేనికో దానికి అతుక్కుపోతాం, విడిపడుతూ ఉంటాం, అన్నిటికీ మమైకమైపోతూ ఉంటాం. అలాంటి యుద్ధ సంగ్రామం అంటే కురుక్షేత్రంతో పోల్చారు మన జీవిత సంగ్రామాన్ని. ఏమంటున్నారంటే కృష్ణుడు ఎలా అయితే ఆ రథ పగ్గాలను పట్టుకున్నాడో మెహర్ బాబా కూడా మన జీవిత రథ పగ్గాలను తన చేతబూని కనుమరుగై ఉండి, అంటే మనకు కనబడడు కదా, కానీ ఆయన మన జీవిత రథ పగ్గాలను పట్టుకున్నాడు, మనలను అనుక్షణం నడిపిస్తున్నాడు అని చాలా అద్భుతంగా ఈ తొలి పలుకులో రాశారు శ్రీలత విష్ణురావు గారు. ఈ నా ప్రయత్నంలో నా ప్రీతమ ప్రభు మెహర్ బాబా కనుమరుగై ఉండి నా కలము నడిపించగలరని నా నమ్మకం అని ఈ పుస్తకంలో రాస్తున్నారు. అంటూ ఈ పుస్తకంలో ఏం రాశానంటే ఆవిడ చెప్తున్నారు, బాబా జీవిత విశేషాలను సేకరించి బాబాను వివిధ కోణములలో, అంటే బాబాను ఆపద్బాంధవునిగా, అక్షయ వరదునిగా, వరప్రసాదిగా, క్రమశిక్షకునిగా, సర్వశక్తివంతునిగా, సర్వవ్యాపిగా, సర్వజ్ఞునిగా, ఇంకా అనేక విధాలుగా బాబాను వివిధ రూపాలలో చూపాలనేదే నా ప్రయత్నం అంటున్నారు. బాబాను వివిధ దృక్పథాలలో చిత్రీకరించే ప్రయత్నంలో అనేక మంది బాబా ప్రేమికుల అనుభవాలను సేకరించడం జరిగింది. ఇందులో వ్రాసిన సంఘటనలన్నీ యథార్థంగా జరిగినవి, కల్పితాలు ఎంత మాత్రమూ కావు అని రాస్తున్నారు. అంటే మనం కృష్ణావతారంలో కానీ రామావతారంలో కానీ కథలు విన్నామండి, చూసిన వాళ్ళు లేరు, చూసి చెప్పిన వాళ్ళు లేరు. కానీ ఇది ఏంటంటే మెహర్ బాబా జీవితంలో ఒక ఆపద్బాంధవుడుగా, సర్వజ్ఞుడుగా ఎలా వాళ్ళ జీవితాల్లో బాబా రక్షించారు అని నేను రాస్తున్న ఈ సంఘటనలు ఉన్నాయి చూసారా, ఇవి కల్పితాలు కాదు, యథార్థంగా ప్రేమికుల జీవితంలో జరిగిన సంఘటనలు అని రాస్తున్నారు. బాబా యొక్క లీలలు సాధ్యమైనంత వరకు ఉన్నవి ఉన్నట్లుగా చిత్రీకరించడానికి వివిధ బాబా ప్రేమికుల సాయం పొందాను. ముఖ్యంగా మండలి వారు బాబాతో సహజీవనం చేయగలిగిన తదితర భాగ్యశాలులు, అంటే మండలి వారు బాబాతో సహజీవనం చేయగలిగిన తదితర భాగ్యశాలులు చెప్పినవి సేకరించడం జరిగింది. వారందరికీ నా కృతజ్ఞతా వందనములు అంటున్నారు. అంటే ఈ పుస్తకంలో విశేషాలన్నీ కూడా మండలి వారి ద్వారా, బాబా ప్రేమికులు చెప్పిన అనుభవాల ద్వారా వీటన్నిటినీ సేకరించి నేను మెహరు మధుబిందువులు అనే పుస్తకాన్ని ప్రభు అనుజ్ఞతో రాశాను అని చెప్తున్నారు. అపరిమితుడు అనంతుడైన మెహరు ప్రభు లీలలు పరిమితమైన ఈ పుస్తకంలో ఇమర్చడం అసాధ్యం. అందుచేత కొన్ని సంఘటనలు మాత్రమే ఇందు జతపరచగలిగాను అంటున్నారు. శాశ్వత ఆనందుడు, అనంత జ్ఞానసాగరుడు, మహిమాన్వితుడైన మెహరు ప్రభు శ్రీకృష్ణుడు రథపగ్గాలు చేయబూనిన అర్జుని చేత కురుక్షేత్ర సంగ్రామం నడిపించిన రీతిలో నా కలము తన అజ్ఞాత హస్తముతో నడిపించగలరని నా ఆశ అంటూ ఈ పుస్తకంలో తొలి పలుకులో ఎండింగ్ లో సోదరి మణిజా గురించి రాస్తున్నారండి ఆవిడ. మణిజా అంటే ఈ పుస్తకం బాబా చేత రాయించబడింది, బాబా నా చేత రాయించారు, ఇందులో విశేషాలన్నీ కూడా కథలు కావు, యథార్థ సంఘటనలు, ఆయన యొక్క సర్వశక్తిమయం అంతా ఈ యథార్థ సంఘటనలో దాగి ఉంది. ఒక ఆపద్బాంధవుడుగా, సర్వరక్షకుడుగా ఆయన చేసిన ఆ అద్భుత అనుభూతులను మీతో పంచుకుంటాను అంటూ, ఎలా అయితే శ్రీకృష్ణుడు రథపగ్గాలు పట్టుకుని ఆ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని నడిపించాడో, అలా నా కలంచేత అజ్ఞాత హస్తం పట్టుకుని బాబా నన్ను నడిపించాలి అని రాస్తూ, దీని గురించి సోదరి మణిజ ఈ అజ్ఞాత హస్తం గురించి సోదరి మణిజ చెప్పిన ఒక సంఘటన నాకు గుర్తుకొస్తోంది, అది మీకు తెలియజేస్తాను అంటున్నారు శ్రీలత గారు. సోదరి మణిజా ఇరానీ తన గాడ్ బ్రదర్ అనే పుస్తకంలో చాలా చక్కగా వర్ణించారు ఈ భావన గురించి. మణిజా ఇరానీ మెహర్ బాబా గారికి స్వయాన తోడబుట్టిన చెల్లెలు. ఈమెకు బాబాకి
చాలా సంవత్సరములు అంటే సుమారు 24 సంవత్సరములు తేడా ఉంది సోదరి మణిజాకి బాబాకి. అందుచేత బాబా ఈమెను ముద్దు చేసేవారు. మణిజ 5 ఏళ్ల ప్రాయంలో ఉండగా ఒకసారి బాబా వద్దకు వచ్చింది. అప్పుడు బాబా గాలిపటం ఎగరవేస్తున్నారు. ఆ దారపు కండి పట్టుకుని ఉన్నారు పాద్రి. అంటే బాబా గాలిపటం ఎగరేస్తున్నారు. ఈ దారపు కడ్డీ ఉంటుంది కదా! అది పాద్రి పట్టుకున్నాడు. మణిజాను చూడగానే బాబా ఇలా అన్నారు. "గాలిపటం నువ్వు ఎగరవేస్తావా?" అడిగారు బాబా మణిజాతో. 5 ఏళ్ల చిన్నారి మణిజ సంతోషంతో "ఆహా! ఎగరవేస్తాను బాబా" అని గెంతుతుంది మణిజ. అంతవరకు ఆమె అన్న ఆది గాలిపటాలు ఎగరేస్తుంటే ఎన్నడూ తన చేత ఎగరవేయించలేదని, తనకి గాలిపటం ఎగరవేయటం తెలియదని ఆ! బాధపడుతూ ఉండేది. పైగా అన్నగారు ఇవ్వటం లేదని కూడా ఈర్ష్యపడుతూ ఉండేది. ఎప్పుడైతే బాబా గాలిపటం ఎగరేస్తావా అని అడగగానే చాలా సంతోషపడిపోయింట 5 ఏళ్ల మణిజ. ఎందుకంటే తన అన్నగారు ఎప్పుడు గాలిపటాలు ఎగరేసినా మణిజకి ఇచ్చేవారు కాదు. అందుకని ఆవిడ చాలా అసూయగాను, ఈర్ష్యగాను ఉండేది. చిన్న పాప కదా! నేనెందుకు ఎగరేయకూడదు అని అనుకుంటూ ఉండేది. ఇలా బాబా అడిగేసరి ఎగిరి గంతేసింట మణిజ. బాబా అన్నారు, "నీవు ఎగరవేస్తావా?" అని అడగగానే మణిజకేమనిపించిందంటే, ఏదో పెన్నిది దొరికినట్లుంది అనిపించింది నాకు అంటున్నారు మణిజ. అయితే బాబా అన్నారట, "సరే పట్టుకొని" ఆ దారం ఆమె చేతికిచ్చారు బాబా. వయ్యారంగా గాలిపటం ఆకాశంలో ఇటూ అటూ ఊగిసలాడుతోంది. ఆనందంతో తాను కూడా ఇటూ అటూ ఊగసాగింది. "నాకు గాలిపటం ఎగరవేయడం వచ్చేసింది" అంటూ తెగ మురిసిపోయింది 5 ఏళ్ల సోదరి మణిజ. కానీ అసలు రహస్యం ఏమిటంటే ఆమెకు కనపడకుండా ఆమె వెనకాలే బాబా ఆ గాలిపటాన్ని పట్టుకుని ఆడిస్తున్నారు. కానీ ఆ చిన్నారి తానే ఎగరవేస్తున్నానని ఆనందపడిపోయింది అంటూ ఈ కథ రాస్తూ దానికి కంక్లూడింగ్ గా శ్రీలత గారు ఇలా అంటున్నారు. అంటే ఎప్పుడైతే గాలిపటం తను పట్టుకుని ఎగరేస్తోంది అనుకుంటోందో కానీ వెనకాల నడిపించేది బాబానే ఆమెకి తెలియలేదు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రచయిత ఇలా రాస్తున్నారు. అదే విధంగా మన అజ్ఞానంతో మనమేదో చేస్తున్నామని, వ్రాస్తున్నామని భ్రమిస్తూ ఉంటాం. కానీ నిజానికి వ్రాసేది, చేసేది, వ్రాయించేది, చదివించేది ఎన్నటికీ పరమాత్మ స్వరూపుడైన మెహరు ప్రభువు ఒక్కడు మాత్రమే అని తొలి పలుకులో ముగించారు ఈవిడ. అంటే ఎంత అద్భుతంగా మన జీవిత పగ్గాలు నడిపించేది ఆయనే. మనకు కనపడకపోయినా మనం నడిపిస్తుంది ఆయనే. ఏది చేసినా మెహరు ప్రభువే చేయిస్తాడు. కానీ మనం మన సంస్కారాలను బట్టి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అన్నిటికీ సర్వశక్తిమంతుడు పరమాత్మ స్వరూపుడైన మెహరు ప్రభువు ఒక్కడే ఉన్నారు అని ఒక అద్భుత విషయాన్ని ఈ తొలి పలుకులో ఆవిడ మనకి తెలియజేస్తున్నారు. ఇక కృతజ్ఞతలుగా ఏం రాస్తున్నారంటే, అంటే ఈ పుస్తకాన్ని ఎలా సేకరించానో, ఎవరెవరి ద్వారా, ఏ పుస్తకాల ద్వారా దీన్ని సేకరించానో వాళ్ళందరికీ ఆవిడ కృతజ్ఞతలు చెప్తున్నారు. ఆవిడేమంటున్నారంటే, ఈ పుస్తకాన్ని అంటే 'మెహరు మధుబిందువులనే' పుస్తకాన్ని 'టేల్స్ ఫ్రమ్ న్యూ లైఫ్ విత్ మెహర్ బాబా' అనే పుస్తకం, 'ద ఏన్షియంట్ వన్', 'గాడ్ బ్రదర్', 'మెహర్ బాబా జర్నల్స్ అవేకనర్' ఇలాంటి పుస్తకాల ద్వారా నేను ఈ విషయాలన్నీ సేకరించాను అంటూ ఎంతో ప్రేమతో అడిగిన వెంటనే అందరూ కూడా ఇచ్చారు. ఎవరెవరంటే జిఎస్ఎన్ మూర్తి గారు, బాలనాట్ గారు, కొంతమంది బావు కల్చూరి గారు, హెచ్బి భరోచా గారు, ఇలా చాలా మంది నాకు సహకరించారు. కేకే రామకృష్ణ గారు, కేకే రామకృష్ణ గారి ద్వారా ఇట్స్ సో హ్యాపెన్ నుండి కూడా కొన్ని సంఘటనలు తీసుకున్నాను అంటూ వాళ్ళందరికీ నా మెహర్ బాబా తరపున, అంటే నాకు తోడై నడిపిస్తున్న నా ప్రభువు, ప్రీతముడైన ప్రభువుకి, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు అని చెప్పి ఈ పుస్తకంలో కృతజ్ఞతల గురించి తెలియజేశారు ఆవిడ. ఇక పుస్తకం స్టార్టింగ్ లో, ఈ మెహర్ మధుబిందువులు పుస్తకం స్టార్టింగ్ లో ఆపద్ బాంధవుడు మెహర్ బాబా, అంటే ఇలా చాలా చాప్టర్స్ అండి. 22 చాప్టర్స్ ఉన్నాయి. 22 చాప్టర్స్ లో కూడా ఒక హెడ్డింగ్ ఉంటుందన్నమాట. ఆపద్ బాంధవుడు మెహర్ బాబా. అంటే ఈ ఆపద్ బాంధవుడుగా మెహర్ బాబా వాళ్ళ జీవితాలలో ఎలా రక్షించారో అని ఒక 5-6 కథలు ఉంటాయి, అంటే సంఘటనలు. తర్వాత విధేయత శిక్షకుడుగా మెహర్ బాబా, వరప్రసాదిగా మెహర్ బాబా, ఆటలాడు చెలికాడిగా మెహర్ బాబా, మౌన దుఃఖుల రక్షకుడుగా మెహర్ బాబా, క్షమశీలి మెహర్ బాబా, ఇలా ప్రతిదానికి ఒక హెడ్డింగ్ పెట్టి
ఆ హెడ్డింగ్ అంటే దాన్ని అనుభవించిన వారు, దాని అనుభూతి పొందిన వారు, ఆ మెరాకిల్ జరిగిన వాళ్ళందరి దగ్గర నుంచి సేకరించి రాసిన అద్భుత గ్రంథం ఈ మెహర్ మధుబిందువులు అనే పుస్తకం. ఫస్ట్ చాప్టర్ లో ఏం రాస్తున్నారంటే, ఆపద్ బాంధవుడు మెహర్ బాబా అని రాశారు. రాస్తూ పర్షియన్ మహాకవి సద్గురువైనట్టి జలాలుద్దీన్ రూమి ఏమన్నాడంటే, నీ అల్లా అనే పిలుపులోనే నేనిక్కడ ఉన్నాను అని భగవంతుని జవాబు కూడా ఇమిడి ఉంది అంటట పర్షియన్ మహాకవి. అంటే నీవు గనక హృదయాంతరాలలో నుండి భగవంతుని పిలిచినట్లయితే ఆయన తప్పక నీ పిలుపుని అందుకుంటాడు అని భావం. అంటే ఫస్ట్ ఆపద్బాంధవుడుగా మెహర్ బాబా గురించి చెప్తున్నారు ఆవిడ. అసలు ఆపద్బాంధవుడు అంటే ఏంటి, ఎలా రక్షిస్తాడు భగవంతుడు అని చెప్పి తర్వాత వాళ్ళ సంఘటనలు చెప్తున్నారు. ఒక ఆపద్బాంధవుడుగా మెహర్ బాబా రక్షిస్తున్నాడు అంటే, నీ హృదయాంతరాలలో నుండి భగవంతుని పిలిచినట్లయితే ఆయన తప్పక నీ పిలుపుని అందుకుంటాడు అని భావంట. యా నీ అల్లా అంటే అర్థం. కాబట్టి వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం అంటే మనం ఏమనుకుంటాం, డైరెక్ట్ గా భగవంతుడే వచ్చి రక్షించేస్తాడు అనుకుంటాం. అది కాదు అంటున్నారు ఆవిడ. ప్రత్యక్షము అంటే శరీరధారి అయి ఆయన కనపడకపోవచ్చును, కానీ తన ప్రేమికుని పిలుపుతో చలించి అతనికి తగిన సహాయం అందించి అతడు చిక్కుకున్న విపత్తు నుండి అతనిని కాపాడతాడు. ఆ సహాయము వివిధ రూపాలలో అందవచ్చును. ఉదాహరణకి ఒక్కొక్కసారి మనం ఆపదలలో చిక్కుకున్నప్పుడు మనకు పరిచయం లేని వ్యక్తి, తెలియని వ్యక్తి ఎవరో వచ్చి మనలను ఆదుకోవచ్చును. ఆ సహాయం మనుజు రూపమే కానక్కర్లేదు, జంతు రూపంలో కూడా మనకు అందవచ్చు అంటున్నారు. అంటే మనకు పరిచయం ఏముండదు, సడన్ గా వచ్చి హెల్ప్ చేస్తారు. అప్పుడు మనం అంటాం దేవుళ్ళ వచ్చి కాపాడారండి అంటాం. అంటే భగవంతుడు డైరెక్ట్ గా వచ్చి కాపాడకపోయినా ఇలా సహాయాన్ని అందిస్తాడు. హృదయాంతరాల నుండి వచ్చిన పిలుపుని మాత్రం ఆయన వమ్ము చేయడు అంటున్నారు ఇక్కడ. అంటే ఎవరో వచ్చి మనను అలా ఆదుకోవడం మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది ఒక మనిషి రూపమైనా అవ్వచ్చు, జంతు రూపమైనా అవ్వచ్చు అంటున్నారు. అంటే సమయానికి ఏదో జంతువు, ఒక కుక్క గాని, ఒక ఆవు గాని, ఎద్దు గాని ఏదో రకంగా వచ్చి మనల్ని రక్షించవచ్చు. ఆ విధంగా వివిధ రూపాలలో ఉండే ఆ సాయము మనకు, మన పిలుపునకు భగవంతుడు పంపే జవాబు. అంటే హృదయాంతరాల నుండి పిలిస్తే వచ్చే భగవంతుడు శరీరధారి అయి ప్రత్యక్షంగా రాకపోయినా ఏదో రకంగా సహాయం అందిస్తాడు. అది మనిషి రూపేణా అవ్వచ్చు, జంతు రూపేణా అవ్వచ్చు అని రాస్తున్నారు ఇక్కడ. ఆ అలాగేంటంటే ఇప్పుడు మనకి గజేంద్రుడి మోక్షమే మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ అదే రాశారు. ఆపదలో చిక్కుకున్న తన భక్తుడైన గజేంద్రుడిని నీవే తప్ప నితంపరం బెరుగా అని ప్రార్థించినప్పుడు అలనాడు శ్రీ మహావిష్ణువు వేవేగా పరుగుడి వచ్చాడు. తనకు తానే మరిచిపోయి, అంటే అన్నీ మర్చిపోయాట. ఆ హృదయాంతరాలలో గజేంద్రుడు పిలిచేసరికి రక్షించవా తండ్రి అని అరిచే అన్నీ మర్చిపోయి, అంటే భార్యని, ఆయుధాలని అన్నిటినీ మర్చిపోయాట. అంటే అంత మమేకం అయిపోతాడు భగవంతుడు హృదయాంతరాల పిలుపుకి. ఆయనే కంట్రోల్ చేసుకోలేట. అలా పరుగు పరుగును వచ్చి గజేంద్రుని రక్షించాడు. కాబట్టి ఇది పోతనామాచులు గారు వివరణ ఇచ్చారు దీనికి. ఆ ప్రార్థించిన వ్యక్తి పాపాత్ముడా, పుణ్యాత్ముడా అని ఆలోచించట భగవంతుడు. నిజానికి ఎవరి సంస్కారాలను బట్టి వారి విధిని నిర్ణయించే న్యాయ నిర్ణేత ఆయనే. పోతనామాచులు చెప్తున్నట్టు ఇక్కడ సిరికించెప్పడు శంకు చక్రము బూనెన్ అనేదో పద్యం ఉంటుంది కదా, అందులో వివరణ ఇచ్చాట పోతనామాచారులు. ఏమనంటే ఆ ప్రార్థించిన వ్యక్తి వాడు పాపాత్ముడా, పుణ్యాత్ముడా ఇవేమీ చూసుకోట భగవంతుడు. హృదయాంతరాళల నుండి పిలుస్తున్నాడా లేడా. ఒకసారి బాబాని, ఇక్కడ చిన్న సంఘటన మనం తలుచుకుందామండి. బాబా దగ్గరికి మండలి వాళ్ళు వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తారు. ఫలానా వ్యక్తి అస్సలు బిహేవియర్ బాగోలేదు బాబా, అతన్ని ఎలాగైనా సరే మీరు ఎలాగైనా ఒక పనిష్మెంట్ ఇవ్వాలి అని అడిగితే బాబా అంటారు, వాడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, నాతో కనెక్షన్ ఉందా లేదా అని అడుగుతారు. లేదు బాబా మీరంటే చాలా పిచ్చి, అసలు మీరు లేకుండా అతను ఉండడు, మీతోనే జీవితం అతనికి, కానీ ఆ బిహేవియర్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే బాబా భరించండి అంటారు.
వాడు నాతో ఉన్నాడు కదా, నన్ను ప్రేమిస్తున్నాడు కదా, అది చాలు. కాబట్టి మీరు భరించండి అంటారు. అలాగే ఇక్కడ భగవంతుడు ఏమీ చూడట. వాడు పాపాత్ముడా, పుణ్యాత్ముడా ఇవేమీ ఆలోచించడు. పరుగు పరుగున వచ్చేస్తాడు. అలా వచ్చేసాట విష్ణుమూర్తి. ఒక ఆయుధాలు ధరించడం గాని, లక్ష్మీదేవికి చెప్పడం గాని ఏమీ చెయ్యట. ఎందుకని? అసలు మామూలుగా అయితే నిజానికి ఎవరి సంస్కారాలను బట్టి విధిని నిర్ణయించే న్యాయ నిర్ణేత ఆయనే. మన సంస్కారాలను బట్టే మనది నడుస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడాట ఆయన పరమ దయానిధి కనుక, పరమేష్టి గనక తన భక్తుడు తన యందు విశ్వాసంతో, ఆర్తితో తనని పిలిస్తే ఆ పిలుపుకు కరిగిపోయి కనికరించి అతనిని ఆదుకుంటూ ఉంటాడు అంటున్నారు. అంటే వాడు ఎంత పాపాత్ముడైనా, దుర్మార్గుడైనా కూడా అందుకే బాబా అంటారు, నాతో కనెక్ట్ అయి ఉన్నావా లేదా, నా నామస్మరణ చేస్తున్నావా లేదా, నాకు అన్ని అప్పగిస్తున్నావా లేదా, నా మీద ఆధారపడి ఉన్నావా లేదా, ఇదే చూస్తాడు భగవంతుడు. అంతే తప్ప అదే బావు కల్చరీ గారు కూడా అంటారు, ఒక రైలు ఇంజిన్ తో పోలుస్తారు ప్రేమికుల్ని, భగవంతుణ్ణి. రైలు ఇంజిన్ కి బోగీలు కనెక్ట్ అయి ఉన్నాయో లేదో చూసుకుంటుంటే ఇంజిన్, ఆ బోగీలో బొగ్గుందా, వజ్రాలు ఉన్నాయా, చింతపండు ఉందా, ఇవేమి చూసుకోదు. ఇంజిన్ తో కనెక్ట్ అయి ఉందా లేదా చూసుకుని గమ్యానికి చేర్చేస్తుంట. అలా భగవంతుడితో వీడు కనెక్ట్ అయి ఉన్నాడా లేదా, ఇదొక్కటే భగవంతుడు చూస్తాట. ఇది కూడా చాలా తెలివైన దారండి. ఎందుకంటే భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటే కనుక ఆయన సంతోషాన్నే కోరతాం. ఆయనకి ఇష్టం లేని పని చెయ్యం. ఆయనకి కష్టమైన పని చెయ్యం, ఇష్టమైన పనే చేస్తాం. ఇలా కనెక్ట్ అయి ఉండడం వల్ల మనలో మార్పులు జరిగి భగవంతునికి ఇష్టడుగా, ఆయన సంతోషాన్ని కోరుకునే ప్రేమికుడుగా మనం తయారైపోతాం. అందుకే బాబా నిత్య సహచరుని చేసుకోండి, నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను, నేనే నడిపిస్తున్నాను, నా ఇచ్చను అంగీకరించండి అని బాబా ప్రతిసారి ఎందుకు చెప్పేవారంటే ఆయనతో కనెక్ట్ అయి ఉంటే చాలా మేలు జరుగుతుంది ఆ ఆత్మకని బాబాకి తెలుసు కనుక. ఇక్కడ కూడా ఏమంటున్నారు, వాడు పాపాత్ముడా, పుణ్యాత్ముడా అవేమీ చూడను, కనికరించేస్తాను. కానీ వాడి సంస్కారాలని ఉంటాయి కదా, అది విధి నిర్ణయం ప్రకారమే న్యాయం జరుగుతుంది. కానీ ఎక్కడైతే ఆర్తితో, విశ్వాసంతో పిలుస్తారో వాళ్ళని నేను ఆదుకోకుండా ఉండలేను అంటాట భగవంతుడు. కలియుగ అవతారుడు, ప్రేమకు మారుపేరు అయిన మెహర్ బాబా తన భక్తుల ప్రార్థనను ఆలించి ఆపద్ బాంధవుని వలె వారిని ఆదుకున్న కొన్ని సంఘటనలు మనం తెలుసుకుందామని రాస్తున్నారు. ఎప్పుడైతే విష్ణువుతో పోల్చి భగవంతుడనేవాడు ఇక్కడే ఉంటాడని చెప్తూ, ఎలా రక్షిస్తాడో చెప్తూ, అసలు ఆపద్బాంధవుడుగా మెహర్ బాబా ఎలా రక్షించారు అనే విషయాలను మనం తెలుసుకుందామని ఇక్కడ రాస్తున్నారు. ఫస్ట్ సంఘటన ఏంటంటే, సర్దార్ ప్రీతం సింగ్ అనే బాబా ప్రేమికుడు. ఇది చాలా మందికి తెలిసిన విషయమే, తెలుసున్న కథే గాని ఆవిడ కొన్ని పదాలతో చాలా అద్భుతంగా బాబా దరికెళ్ళి కూర్చుంటామండి. అంత అద్భుతంగా ఆ పదాలు ఈ కథని, ఈ సంఘటనని రాశారు. కాబట్టి యథాతథంగా నేను చదివేస్తాను. అంటే చాలా సరళంగా, చాలా అద్భుతంగా చదువుతున్న ప్రతి లైను కూడా మనం బాబా దరికి చేరిపోతాం. అంత అద్భుతంగా ఈ సంఘటన రాశారు కనుక నేను యాజ్ ఇట్ ఈజ్ గా చదవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రీతం సింగ్ అనే మెహర్ బాబా ప్రేమికుడు ఉత్తర హిందుస్థాన్లోని అరణ్య ప్రాంతాలలో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. అతని కింద అనేక వందల మంది పనివారు పనిచేస్తున్నారు. ఆయన పనిచేసే ప్రాంతం పులులకు, అంటే ఈ పులులకు ప్రసిద్ధి ఆ ప్లేసు. పులులు విచ్చలివిడిగా తిరుగుతుండేవి అక్కడ. ఒకరోజు పనివారు పనిచేసే ప్రదేశానికి ఒక పులి వచ్చింది. వారు భయపడి పారిపోయారు. మరునాడు ఇంకొంతమంది కనబడింది ఆ పులి. ఆ విధంగా రోజుకి ఎవరికో ఒకరికి కనబడుతూనే ఉన్నాయి పులులు. దానితో వచ్చిన వారు భయపడిపోయి ప్రీతం సింగ్ వద్దకు వచ్చి, అంటే ఈ సర్దార్ ప్రీతం సింగ్ అనే మెహర్ బాబా ప్రేమికుడు ఒక అరణ్య ప్రాంతంలో కాంట్రాక్ట్ పని చేయిస్తున్నాడు కొంతమంది పనివారి చేత. కానీ ఆ ప్లేస్ లో ఎక్కువ టైగర్లు, అంటే పులులు తిరుగుతూ ఉంటాయని ప్రతీదైనా పనికి ఒప్పుకుంటారు. తీరా చూస్తే వీళ్ళు పని మొదలెట్టాక ఒకరోజు ఒకరికో పులి, 2 పులులు ఇలా కనబడుతున్నాయట. ఇంక వాళ్ళు భయపడిపోయి ఆ పనివారు ఈ కాంట్రాక్టర్ అయిన ఈ సర్దార్ ప్రీతం సింగ్ దగ్గరకు వచ్చి వాళ్ళన్నారట, అయ్యా, మేము పనిచేసే చోటుకు పులులు వస్తున్నాయి, మాకు చాలా భయం వేస్తోంది, కనుక మేము అక్కడ పని చేయలేం, మీకు నమస్కారం అన్నారు పనివారందరూ. అంటూ బతికుంటే బలుసాకు తిని బతకవచ్చును అంటూ వారు వారి జీవనోపాధిని కూడా కోల్పోవడానికి సంసిద్ధులైనారు.
ఈ ఈ ఈయనకి ఈ పని ఇరకాటంలో పడింది. ఎందుకంటే గవర్నమెంట్‌ది ఆర్డర్ తీసుకొని ఒప్పుకున్న కాంట్రాక్టరు. ఇది పని చేయకపోతే మళ్ళీ గవర్నమెంట్ నుంచి గొడవ వస్తుంది అతనికి. అందుకని ఇతనికి ఏం చేయాలో అర్థం కాలేట. అతను ఏం చేశాట, ఈ వెళ్ళిపోతున్న కూలీలందరికీ ఏం చెప్పాలో అర్థం కాక, నేను చాలా నష్టపోవలసి ఉంటుందని ఆలోచిస్తూ ఆఖరికి అతనికి ఒక ఐడియా వచ్చింట. ఒక క్లాత్ తీసుకొని మెహర్ బాబా జెండా తయారు చేశారట. మనందరికీ తెలుసు కదా! సప్తవర్ణ జెండా ఉంటుంది కదా! అలా జెండా తయారు చేసి, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే ఈ పని వాళ్ళు పనిచేస్తున్నారో, ఆ స్థలంలో కర్ర పాతి దానికి జెండాని కట్టాడట. కట్టి అప్పుడు ఈ పనివారితో అన్నట్ట, ఈ సర్దార్ ప్రీతం సింగ్ అన్నట్ట, చూడండి, మెహర్ బాబా ఈ కలియుగ అవతారుడు. నేను ఆయనను ప్రార్థించాను. ఏ పులులు మీ దరిదాపులకు రానీయకుండా చేయమని నేను బాబాను ప్రార్థించాను. ఆయన ప్రతినిధిగా ఈ జెండాని ఇక్కడ పాతుచున్నాను. అంటే ఈ జెండాయే మెహర్ బాబా అనుకోండి. ఇక్కడ ఏ పులులు రాకుండా నేను ప్రార్థన చేశాను. కాబట్టి ఆయన మిమ్మల్ని తప్పక కాపాడుతాడు. ఒకవేళ నా మాట ప్రకారం జరగకుండా ఏ పులైనా వచ్చి మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే నేను తక్షణమే పని నిలిపివేసి మిమ్మల్ని పంపించి వేస్తాను. నాకు ఎంత నష్టం వచ్చినా సరే నా మాట నిలుపుకుంటాను అని ప్రామిస్ చేశారట. ఎప్పుడైతే ఈ కూలి వాళ్ళందరూ అక్కడ పులులు తిరుగుతున్నాయి, బతికుంటే ఇంకొక చోటైనా పని చేసుకోవచ్చు, మేము ఈ పని చేయము అని వాళ్ళు వచ్చి చెప్పుకున్నారు. సర్దార్ ప్రీతం సింగ్ కి వెంటనే బాబా గుర్తుకొచ్చారు. బాబా అంటాడు కదా, ఆపదల్లో ఉన్న వాళ్ళని నేను రక్షిస్తానని. వెంటనే ఆయన ఏం చేశాడో క్లాత్ తీసి అది జెండా కింద తయారు చేసి అక్కడ ఉన్న ప్లేస్ లో కట్టి వాళ్ళకి చెప్పాడనమాట, నేను బాబాని ప్రార్థించాను, ఇంక ఏ పులులు రావు, ఒకవేళ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఎక్కడ పని అక్కడ నిలిపేసి నాకు ఎంత నష్టం వచ్చినా సరే నేను ఈ పనిని మానుకుంటాను, ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి వాళ్ళకి చెప్పాట. పనివారంతా అతని మాటపై విశ్వాసం ఉంచి యథాప్రకారం పనిలోకి వెళ్ళారు. ఆనాటి నుండి ఒక్కటంటే ఒక్క పులి కూడా ఆ ప్రాంతంలో కనబడలేదు. తుదకు దాని గర్జన కూడా వినబడలేదు. పనివారు ధైర్యంగా పనిచేయసాగారు. అంటే అంత అద్భుతంగా ప్రభువు వాళ్ళని రక్షించాడనమాట. ఎప్పుడైతే హృదయాంతరాళాల నుండి ప్రభువుని ప్రార్థించాడో ఈ సర్దార్ ప్రీతం సింగ్, ఆనాటి నుండి వీడు పని మొదలెట్టారో, ఎప్పుడైతే అక్కడ జెండా పాతారో అప్పటి నుంచి పులులు రాలేదు, గర్జనలు లేవు, వీళ్ళ పని సవ్యంగా జరుగుతుంట. ఇదిలా ఉండగా ప్రీతం సింగ్ అసిస్టెంట్ ఒకరు పక్కనున్న పల్లెకి వెళ్ళి ఒక సాయం సంధ్య వేళ వెనక్కి తిరిగి వస్తున్నట్ట. వెనక్కి తిరిగి వస్తూ ఎక్కడైతే పని చేస్తూ ఉంటారో ఆ స్థలం మీద వెళ్తున్నట్ట. వెళ్తుంటే అతనికి ఒక అద్భుత దృశ్యం కనబడేంటండి. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా జరిగిన సంఘటన. ఎక్కడైతే ఈ సర్దార్ ప్రీతం సింగ్ జెండా ఎక్కడైతే పాతారో అక్కడ మెహర్ బాబా నిలబడి కనబడ్డాట. ఎవరికి? ప్రీతం సింగ్ అసిస్టెంట్ కి. అతను ఏదో పని మీద పక్కనున్న పల్లెటూరుకి వెళ్ళి తిరిగి వస్తుంటే అప్పటికింకా చీకటి పడుతోంది. ఆ స్థలం నుంచి వెళ్తుంటే అతను ఎక్కడైతే ఈ సర్దార్ ప్రీతం సింగ్ జెండా ఎక్కడైతే పాతాడో అక్కడ మెహర్ బాబా నిలబడి కనబడ్డాట ఈ అసిస్టెంట్ కి. ఆయన రూపం సామాన్యంగా లేదు. పెద్ద చెట్లు, మానుల వంటి కాళ్ళు, చేతులు ఆకాశాన్ని ఒక్క నిమిషం. పెద్ద చెట్లు అంటే ఆ పెద్ద చెట్లుకి మానులు ఎలా ఉంటాయి? అలా కాళ్ళు, చేతులు ఉన్నాయట. ఆకాశాన్నంటే శరీరంట. అది చూసి భయపడిపోయి, వణికిపోతూ వీరు ఉంటున్న చోటుకి వచ్చి స్పృహ లేకుండా పడిపోయాడు. అంటే మెహర్ బాబాని చూశాడు, కానీ చాలా పెద్ద, పెద్ద ఆకారంలో బాబాని చూశాడతను. ఆ ఆకారం కూడా ఎలా ఉందంటే, పెద్ద చెట్టు ఉందనుకోండి, అది వృక్షాలు మానులతో ఎలా ఉంటే ఎలా ఉంటుందో, అలా బాబా కాళ్ళు, చేతులు కనిపించడం, పెద్ద శరీరంతో ఇతనికి కంగారు పడిపోయి స్పృహ తప్పి ఇంటికొచ్చి పడిపోయాట. ఇతనికి ఏమైందో అని అందరూ కంగారు పడిపోయారు. ఎందుకంటే సడన్ గా స్పృహ కోల్పోయాడు కనుక ఏ పులైనా కనబడిందా అనుకుంటూ ఈ సర్దార్ ప్రీతం సింగ్ చాలా కంగారు పడిపోయి డాక్టర్ వద్దకు తీసుకెళ్లాట. అతనికి కొంత స్వస్థత చేకూరి కొన్ని రోజులు పట్టింట అతను తేరుకోవడానికి. ఎందుకంటే బాబాని చూసిన కళ్ళు కదా అవి, మళ్ళీ మామూలు ప్రపంచంలోకి రావడానికి కొంత టైం పట్టింది అతనికి. తర్వాత అతను తేరుకున్న తర్వాత ఏం జరిగిందని సర్దార్ ప్రీతం సింగ్ అడిగితే అసిస్టెంట్ చెప్తున్నాడండి. అంటే ఏం చూశాడు అనేది చెప్తున్నాడు. అంటే ఎంత అద్భుత మెహర్ అవతారం అన్నది మనకి ఇక్కడ రాస్తున్నారు ఆవిడ. తన ప్రేమికుని ప్రార్థన ఆలించి పనివారికి కావలి వానివలే పీకారముతో కావలి కాచి పులులను ఆ ప్రాంతాలకు రాకుండా చూశారు ప్రీతమ మెహర్ ప్రభు. తప్పకుండా బాబా వచ్చి వీరిని కాపాడతారనే దృఢ విశ్వాసంతో ప్రీతం సింగు బాబా జెండాను నాటి
బాబా తప్పక మిమ్మల్ని కాపాడతారు, పులులను రానియరు అన్నాడు అని గట్టిగా తన వారితో చెప్పిన ప్రీతం సింగ్ మాటలు బొమ్ము చేయలేకపోయాడు అవతారు మెహర్ బాబా అని రాశారు. అంటే ఎంత అద్భుతంగా విశ్వాసంతో అతను ప్రార్థన చేశాడు. ఆ పనివారికి కావలా కాయడానికి దిగి వచ్చాడు తండ్రి. అంటే ఎలాంటి ఎంత విశ్వాసం చూపిస్తే ప్రభు అంతలాగా కావలి కాస్తాడు అని రాస్తున్నారు. అంటే దృఢమైన విశ్వాసం అని రాస్తున్నారు. అందుకే బాబా రియల్ రియల్ 7 రియాలిటీస్ లో కూడా అన్ని కూడా యథార్థ సత్యం, యథార్థ ప్రేమ, యథార్థ విశ్వాసం అంటే యథార్థం. ఇంకా అది తప్ప ఇంకోటి ఉండకూడదు అనమాట. అలాగే ఇక్కడ ఈ దృఢమైన విశ్వాసం వలనే బాబా అలాగా అతనికి కనిపించి పులులు రాకుండా, అతని పనికి అడ్డు రాకుండా పరివానికి కాపలా కాశాడు అవతార పురుషుడు అని రాస్తున్నారు. కాబట్టి అలాంటి ప్రేమిక దాసుడు మన మెహరు బాబా. అందుకే బాబా అంటారు, నా ప్రేమికుల ప్రేమకు నేను దాసుడను అనే విధంగా కావలివానిపై చేసి తాను ప్రేమకు బానిసనని రుజువు చేసుకున్నారు ఈ సంఘటన ద్వారా. అంటే అవసరంబు తనకు లేక అని భాస్కర్ రాజు గారు అన్నట్టుగా ఆయనకు అవసరం లేదు, ఏ ఏజెంట్ ద్వారానో ఆ పులులను తీసేయచ్చు, కానీ ఆయన భుజ స్కంధాల మీద వేసేసుకుంటారండి బాధ్యత. బాబా అని పిలిస్తే చాలు, బాబాలో బా అంటే చాలు ఇంకో బా పలికేస్తారు మీరు. అంత ఈజీ అయిన అవతారంతో వచ్చారు అంటారు మణిజా. మనం ఒక లెటర్ పలికితే చాలట, బా అనగానే వెంటనే బాబా వచ్చేస్తారట. అలాగా ఇక్కడ చూడండి ఎంత హృదయపూర్తిగా అతను ప్రార్థించాడు. అతనికి ఇబ్బంది కలగకుండా వాళ్ళని రక్షిస్తూ ఒక కాపలా వనిలా బాబా దిగి రావడం, అతనికి మళ్ళీ మళ్ళీ ఎవరు ఈ అసిస్టెంట్ కి బాబా దర్శనం ఇవ్వడం. ఈ మాటల ద్వారా మనకి ఏం తెలుస్తోంది అంటే ఎంత అద్భుత అవతారం మెహర్ అవతారం. అంత ఆపద్బాంధవునిలా దిగి వచ్చి కాపాడతాడు దృఢ విశ్వాసంతో బాబాని పట్టుకుంటే అని ఈ సంఘటన ద్వారా మనకి అవగతమవుతుంది. ఇక రెండో సంఘటన అండి. ఈ సంఘటన కూడా మనకి తెలుసు, కానీ ఒకసారి చదువుకుందాం. హీదర్ నాడెల్ అని ఒక మెహర్ బాబా ప్రేమికురాలు ఉంటుంది. ఆవిడ కాలిఫోర్నియాలో నివసిస్తూ ఉంటుంది. ఆమె నివాసం ఉండే ఇల్లు ఏంటంటే ఒక గుర్రపుసాల అనమాట. అది కొంచెం దాన్ని మార్చి ఒక మేడ కింద వేసుకుంటారు. ఆ మేడలో ఆమె నివాసం ఉంటూ ఉంటుంది. కింద భాగంలో గుర్రాలు ఎండుగడ్డి తినడానికి వాటికి వసారా. అంటే కింద గ్రౌండ్ లో గుర్రాలవి ఉంటాయి, పైన మాత్రం ఆవిడ ఉంటూ ఉంటుందన్నమాట. అలా ఉంటున్నప్పుడు ఆవిడ ఏంటంటే ఫాదర్స్ డేకి సందర్భంగా తండ్రికి ఒక గ్రీటింగ్ కార్డు తయారు చేద్దామని తానే స్వయంగా పెయింట్ వేసాగింది. అంటే తను స్వయంగా అంటే కొంటే కన్నా తండ్రికి ఫాదర్స్ డేకి గ్రీటింగ్ కార్డు స్వయంగా తయారు చేద్దామని ఈ పెయింటింగ్ వేయడానికి ప్రయత్నిస్తుంటా. ఆ పెయింటింగ్ కూడా ఆవిడ బ్యాటిక్ పద్ధతిలో పెయింటింగ్ వేస్తుంటా. ఈ బ్యాటిక్ పద్ధతి అంటే ఇక్కడ రాస్తున్నారు. మనం బ్యాటిక్ పద్ధతి అంటే మనకు అర్థం కాదని ఆ పద్ధతిని గురించి రాస్తున్నారు. అదేంటంటే మైనం కరగబెడతారట ఫస్ట్. ఒక ప్రత్యేకమైన రీతిలో పెయింట్ వేస్తారట. మైనం కరగబెట్టి ఒక ప్రత్యేకమైన రీతిలో పెయింట్ వేస్తారు. ఈ మైనం కరగబెట్టడానికి ఒక ప్రత్యేక పద్ధతి కూడా ఉంటుంది అంటున్నారు. అంటే ఏదో కరగబెట్టేసి దాంట్లో వేసి బ్రష్ తో రాసేయడం కాదు. ఈ మైనం కరగబెట్టడానికి కూడా ఒక ప్రత్యేకమైన పని ఉంటుంటా. ఆ ప్రత్యేక పద్ధతి ఏంటంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి దాని మధ్యన మైనం ఉన్న గిన్నె పెట్టి ఆ నీళ్ల గిన్నెను అప్పుడు పొయ్యి మీద పెట్టాలి. అంటే డైరెక్ట్ గా మైనాన్ని స్టవ్ మీద పెట్టకూడదు. ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ మైనం ఉన్న గిన్నె ఆ నీళ్ళలో పెట్టాలి. అలా చేయాలట. అంతేగాని మైనాన్ని డైరెక్ట్ గా పెడితే కనుక అది పెట్టకూడదు. పెడితే చాలా ప్రమాదం అవుతుందన్నమాట. పెయింటింగ్ అలా పని చేసేసుకుంటుంది ఆవిడ. పెయింటింగ్ అంతా పూర్తయిపోయింది. ఇక తుది మెరుగులు దిద్దాలనే ఉద్దేశంతో ఆవిడేంటంటే హడావిడిగా ఈ గిన్నె నీళ్ళలో పెట్టవలసిన మైనం గిన్నెని డైరెక్ట్ పొయ్యి మీద మైనం గిన్నె పెట్టేస్తుంది. అంటే ఈ హడావిడిలో ఏదో పరాకుగా. ఎప్పుడైతే ఆవిడ అలా పెట్టిందో ఆ మైనం ఏమవుతుంటే డైరెక్ట్ అంటుకుని పెద్ద మంటలొచ్చేస్తాయి. అంటే అమెరికాలో ఇళ్ళన్నీ కూడా చెక్కలతో ఉంటాయి కదా! దాంతో ఒక్కసారిగా ఈ మంటలు అంటుకుపోయి ఆ కట్టెలు, ఆ ఇంట్లో ఉన్న చెక్కలు అన్నీ అంటుకుపోతూ ఉంటాయి. ఆవిడకి ఏం జరుగుతుందో ముందు అర్థం కాదు. ఇల్లు మొత్తం అంటుకుపోతుందని భయమేసి ఈ మైనం గిన్నె నుంచి మైనం గిన్నె ఎలాగైనా బయటకు విసిరేద్దామనే ఉద్దేశంతో ఈ మైనం గిన్నెని పట్టుకుని కిటికీలోంచి విసిరేద్దాం అనుకుంటుంది. చాలా అద్భుతంగానండి మనం చదువుతుంటే యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడ దృశ్యం మనకు కనిపిస్తుంది. అంత అద్భుతంగా రాశారావిడ. చాలా సరళమైన పదాలతో. ఈ మైనంగిని విసిరేస్తున్నప్పుడు ఏమవుతుందంటే జారిపోయి ఆ గిన్నె చేతిలోంచి పడిపోయి ఉంటుంది కదా మైనం ఆవిరంతా ఆవిడ మొహం మీదకి వచ్చేసి ఈ మైనంగిని మెట్లుంటే మెట్ల మించి కింద పడిపోతుంది మైనంగిని. మొత్తం తన మొహం అంతా కాలుతుంది.
ఇంకా పెద్ద మంటలు వచ్చేస్తూ ఉంటాయి. ఎలా తన్ని చేయాలో అర్థం కాదు తనకి. అంటే జుట్టు కూడా అంటుకుపోతూ ఉంటుంది. కిందకి దిగి వెళ్ళిపోతా ఉంటే ఈ మెట్ల మీద విసిరేసిన మైనింగ్ గిన్నె ఉంది. ఎవరిని పిలవాలి, ఎవరిని పిలిస్తే నన్ను రక్షిస్తారు, ఈ హడావిడిలో ఆవిడకి ఏమీ తోచదు. భయంతో ఏం చేస్తుందంటే కిటికీ దగ్గరికి పరిగెడుతుంది. కిటికీ దగ్గర పరిగెట్టి అక్కడి నుంచి అక్కడ ఆ కింద గ్రౌండ్ లో ఆమె ఫ్రెండ్ ఉంటాడనమాట. పిలుద్దామనేసరికి అతనికి వినపడదు. అతని పేరు ఫ్రెడ్. అంటే ఈ మైనం గిన్నె వలన ఆవిడ డైరెక్ట్ గా దాని మీద పెట్టడం వలన ఈ తతంగం అంతా జరిగింది. ఆ మంటలు రావడం, వెంటనే రక్షించుకుందాం అని గిన్నె విసిరేద్దామంటే ఇంట్లోకే మంటలు వచ్చేయడం, తన ఫేస్ అంతా కాలిపోవడం, జుట్టు అంటుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంక ఏం చేయాలో అర్థం కాక ఆవిడకి ఫ్రెడ్ ఫ్రెడ్ అని ఎంత అరుస్తున్నా అతనికి వినిపించట్లే. ఆవిడ ఇంక డిసైడ్ అయిపోయింట, ఇక నన్ను రక్షించేవాడు బాబా ఒక్కడే. అప్పుడు ఆవిడకి అర్థమైందిట, బాబా భగవంతుడు కనుక ఎవ్వరికి వినబడకపోయినా నా ఆర్తనాదం ఆయనకు తప్పక వినబడి తీరుతుంది అనుకుని హృదయాంతరాళాల నుండి బాబా బాబా నన్ను రక్షించు అని కేక పెట్టింట. ఎప్పుడైతే ఆ కేక కంప్లీట్ అయిందో మరుక్షణం చల్లని నీళ్లు ఆమె మీద ఎవరో గుమ్మరించినట్లుగా అవుతుంది. ముఖం మీద మంటలు చల్లారుతాయి. తల వెంట్రుకలు తగలబడడం ఆగిపోతుంది. ఎవరో వాయిస్ వినిపిస్తుంట ఆవిడికి. వెనక్కి తిరిగి గుమ్మం ద్వారా కిందకు వెళ్ళు అని ఎవరో అన్నట్లు ఆవిడ భావిస్తుంది. ఏమిటి ఆలోచన? గుమ్మం దగ్గర మంటలున్నాయి కదా, నేను ఎలా వెళ్ళగలను అనుకుంటుండగా మరలా అవే మాటలు ఆవిడ ఆలోచన రాగానే మళ్ళీ వెంటనే మాటలు వినిపిస్తున్నాయట. వెనక్కి తిరిగి గుమ్మం ద్వారా కిందకి వెళ్ళు అంటే మన ఇళ్ళలా ఉండవు కదా, అక్కడ అన్ని చెక్కలు అంటుకుంటే ఇంక అంటుకుంటూనే ఉంటాయి అవన్నీ కూడా. ఎప్పుడైతే ఈవిడ బాబాని రక్షించమని అడిగిందో అంటే డిసైడ్ అయిపోయింది, ఇంక ప్రపంచంలో ఎవరూ రక్షించేవాళ్ళు లేరు, బాబా తప్ప నన్ను రక్షించేవాడు ఎవడు లేడు అని హృదయాంతరాలలో ఎప్పుడైతే బాబా బాబా నన్ను రక్షించుని పిలిచిందో ఆ కేక విన్న వెంటనే ముఖం అంతా చల్లగా అయిపోయింది. ఎవరు నీళ్లు జల్లినట్టు అయిపోయింటండి. ఇంత మంట ఆవిడికి తగ్గిపోయింది. పైగా సజెషన్ ఇస్తోంది, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో అని. అంటే వెనక్కి తిరిగి వెళ్ళాలంటే మెట్ల మీద మైనము గిన్నె ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఎలా కిందకి వెళ్ళగలను అనుకుంటుంటే మళ్ళీ వెనక్కి తిరిగి గుమ్మం ద్వారా కిందకి వెళ్ళు అని మనస్సాక్షి చెబుతున్నట్లుగా అయ్యి అక్కడంతా పెద్ద పెద్ద మంటలు ఊహించుకుంటూ వెనక్కి తిరుగుతుంది. ఈమె పేరు ఈ హిదర్ నాడెల్. వెళితే కానీ అక్కడ ఏంటంటే విసిరేసిన మైనపు పాత్ర తిన్నగా కాగితాల మధ్య ఉండి దానిలో నుండి మంటలు వస్తున్నాయి, కానీ కాగితాలు అంటుకోలేదు. అంటే చూడండి, తండ్రి తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది, ఎలాంటి వాటినైనా ఆపేస్తాడు. ఈ గిన్నె ఎప్పుడైతే విసిరేసిందో అక్కడ కాగితాల మధ్యన ఉంది, కానీ కాగితాలు అంటుకోలేట. ఆవిడకి ఏమీ అర్థం కావట్లేదు. దారి పక్క నుండి జాగ్రత్తగా తప్పుకుని మెట్ల మీద నుండి కిందకు పరిగెత్తింది. ఇంతలో ఈ పచ్చిక బయలు అంటే ఈ తన పైనుంది కదా, కిందకు వచ్చేసింది. ఎప్పుడైతే ఏం పరిగెట్టుకుంటూ కిందకు వస్తుందో ఈ పచ్చిక ఈ గార్డెన్ లో ఉన్న ఈ ఫ్రెడ్ చూసేట. ఏం జరిగిందని పరిగెత్తుకుని ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె తప్పించుకుని పైకి వెళ్ళి మంటలను ఆర్పివేసి ఆ తర్వాత ఆమెను తీసుకెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. కానీ ఈ ఫ్రెడ్కి కూడా ఎవరో తోసినట్టుగా నువ్వు పైకెళ్ళు అని అనిపించింటండి అతనికి కూడా. అంటే ఇదంతా బాబా చేస్తున్న కార్యం. వెంటనే ఆవిడ తీసుకురావడం, హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఈ అంతా కాలిపోకుండా చేయడం, ఇదంతా అతను చేశాట. ఆసుపత్రిలో డాక్టర్లు అన్నట్ట ఈమెను పరీక్షించి కళ్ళద్దాలు ఉండడం వల్ల ఆవిడ కళ్ళు రక్షింపబడినవి, లేకుంటే శాశ్వతంగా గుడ్డిదైపోయేది అన్నారు బాబా డాక్టర్లు. అంటే ఈవిడెప్పుడు కూడా కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటా. ఎందుకో ఆ రోజు ఈ ఫినిషింగ్ టైంలో కళ్ళద్దాలు పెట్టుకుంది. అది కూడా బాబా ఇచ్చండి. ఆ కళ్ళద్దాలు ఉండడం వల్ల కళ్ళు పోకుండా అయ్యాయి, కాబట్టి ఈ ఈ కళ్ళద్దాలే ఈమెను కాపాడాయి అని చెప్పారట. ఇక ఈ కళ్ళద్దాలు తీసి చేయడం వల్ల ఈ కళ్ళు కాపాడాము, కానీ ఈ కాల్పుల వల్ల ఈ మొహం అంతా కాలిపోయింది కదా, దీనికి స్క్రీన్ గ్రాఫ్టింగ్ అనే ఆపరేషన్ చేయవలసి ఉంటుంది, అయినా కూడా మొహం మీద మచ్చలు మానవు అని చెప్పారట డాక్టర్లు. ఈమెకి కాబోయే భర్త, అతని పేరు ఎరికోట. అతను ఎక్కడో దూరంలో ఉన్నాడు, 1000 మైల్ దూరంలో ఏదో పని మీద వెళ్ళాడు అతను. అతనికి కూడా ఈ ఫ్రెడ్ కి ఎలా అయితే నువ్వు పైకెళ్ళి నీ ఫ్రెండ్ని రక్షించు అని మాటలు వినబడ్డాయో, అక్కడ 1000 మైళ్ళ దూరంలో ఉన్న ఎరికో అంటే ఈమె భర్త కూడా నువ్వు ఇమీడియట్ గా హిదర్ లాడెన్ దగ్గరికి వెళ్ళు వెళ్ళు అని ఎవరో త్రోసినట్టుగా అనిపించి వెంటనే బయలుదేరి వచ్చేసాట అతను కూడా.
అతను కూడా అదే చెప్తున్నాడు. నన్నెవరో నీ దగ్గరికి రమ్మని పంపించారు అని అతను కూడా అన్నట్ట. అలా సమయానికి బాబా ఈ ఫ్రెడ్‌ని వచ్చి రక్షించడం, ఎరికో కూడా రావడం, వెంటనే ట్రీట్మెంట్ జరగడం, ఆమె కళ్ళకేమీ కాకుండా ఉండడం, ఒక స్కిన్ అంతా కాలిపోయి మచ్చలు ఏర్పడతాయి గ్రాఫ్టింగ్ చేసినా అనడం. ఇవన్నీ జరిగాయి. జరిగితే సరే ఇది జరిగాక కొన్నాళ్ళకి ఈ డాక్టర్లు ఈ మందులు వాడుతోంది. ఇంటికి తీసుకెళ్లారు. కొన్నాళ్ళేంటంటే ఈవిడ విటమిన్ ఈ అని ఒకటి ఉంటే అది రాసేదిటంట. ప్రతిరోజు కూడా అది రాసేదిట. అది రాసాక ఈ ఆపరేషన్ లేకుండా స్కిన్ గ్రాఫ్టింగ్ గాని ఏమీ లేకుండా ఈవిడ స్కిన్ మీద ఒక్క మచ్చ కూడా లేకుండా ఒక అద్భుతం జరిగిందా అన్నట్టు యథాస్థితికి వచ్చేసింట ఈ హిదెన్ లాడెన్ అన్నావిడ. అంటే అంత కాలిన మొహం కూడా మామూలు స్థాయికి వచ్చేసింది. కళ్ళు కూడా ఏ ప్రమాదం లేకుండా అయ్యాయి. అలాగా ఒక ఆపద్బాంధవుడుగా ప్రభువు హృదయాంతరాలలో నుండి పిలిస్తే ఎలా రక్షిస్తాడు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ ఆవిడ ఎండింగ్ లో ఏమని రాస్తున్నారంటే ఈ స్క్రీన్ గ్రాఫ్టింగ్ గాని ఆ ముఖం మీద ఒక మచ్చ గాని ఏమీ జరగలేదు ఆవిడికి. ఇది ఒక మహా అద్భుతం అన్నట్ట డాక్టర్లు చూసి. ఇక్కడ ఆవిడ ఎండింగ్ లో ఏమంటున్నారంటే అలనాడు కురుసభలో వలువలు విప్పుతున్న సమయంలో ద్రౌపది సభాసదులను తన భర్తలను తను రక్షించమని వేడుకుంటుంది. వారెవ్వరూ రక్షించలేకపోతే తనను తానే రక్షించుకోదలచి తన చీరను 2 చేతులతో గట్టిగా పట్టుకుంటుంది. కానీ అది తన శక్తికి మించిందని తోచినప్పుడు తనని రక్షించే నాథుడు లేనే లేడా అని విలపిస్తూ అనాథ రక్షకుడైన శ్రీకృష్ణుణ్ణి హే కృష్ణ పాహిమాం పాహిమాం అంటూ వేడుకుంటుంది ద్రౌపది. ఆత్రత్రాణ ప్రాయుడైన శ్రీకృష్ణుడు ఆమెకు వెంటనే వలువలను అందజేసి రక్షించిన ఉదంతం మనందరికీ తెలిసిందే. అదే విధంగా హీదరు తన ఫ్రెడ్ రక్షిస్తాడని ఆశించి ఫ్రెడ్ ఫ్రెడ్ అని పిలుస్తుంది. అది అతనికి వినబడదు. తన్ను తాను రక్షించుకోదలిచి కిటికీ బద్దలు కొట్టాలని చూస్తుంది. అంటే మానవ ప్రయత్నం అంతా చేసేస్తుంది. కానీ అది కూడా అసాధ్యమైంది. ఆ క్షణంలో తన మొర ఆలయించేవాడు ఇంకెవరు? సర్వాంతర్యామి అయిన బాబా తప్ప అనుకుని బాబా నన్ను రక్షించు అని అరుస్తుంది హిదర్. తన ప్రేమికురాలి హృదయాంతరాలలో నుండి దూసుకువచ్చిన పిలుపుకు జవాబుగా నేనిక్కడే ఉన్నాను సుమా అన్నట్లుగా వెంటనే ఆమెకు ఉపశమనం కలిగించి ఫ్రెడ్ మదిలోనూ ఎరిక్కి మదిలోనూ ప్రేరణ కలిగించి ఆమెకు సరైన సమయంలో వైద్య సదుపాయాలు అందించేటట్లు చేశారు ఆపద్బాంధవుడైన మెహర్ బాబా. ఏ అదృశ్య శక్తి ప్రేరణ వలనో తాము అక్కడికి వచ్చామని వారు భావిస్తారు. అంటే ఎరికో గాని ఈ ఫ్రెడ్ గాని అనుకుంటున్నారట ఎవరో మమ్మల్ని తోశారు నీ దగ్గరికి రమ్మని అని అనుకుంటున్నారు. కానీ ఆ అదృశ్య శక్తి సర్వశక్తివంతుడైన మెహర్ బాబా ప్రేరణ వలన కలిగిందనడంలో సందేహం లేదు. దయాద్రహృదయుడైన బాబా తన పని అంతటితో ముగిసిందని ఊరుకోలేదు. స్కిన్ గ్రాఫ్టింగ్ చేసిన మచ్చలు పోవు అన్న డాక్టర్లను ఆశ్చర్యపరుస్తూ తన ప్రేమికురాలి ముఖాన ఒక్క మచ్చైనా లేకుండా మటుమాయం చేసి ఆదుకున్న ఆపద్బాంధవుడు అవతార్ మెహర్ బాబా అని రాశారు ఈ సంఘటన ద్వారా. అంటే మనం అనుకుంటాం బావు కల్చూరి కూడా ఇక్కడ చెప్తానండి. నేను ఇంకో విషయం చెప్తాను. ఇది రియల్ ట్రెజర్ లో బావు కల్చూరి రుస్తుం ఫలాటితో చెప్తారు. చాలా మంది ప్రేమికులు బాబా సమాధిలోకి వెళ్తారు, తమ గోడంతా విన్నవించుకుంటారు, ఎక్కెక్కి ఏడుస్తారు, అరుస్తారు, ఆనందపడతారు, అన్ని అప్పగించేస్తారు. చాలా హాయిగా గుమ్మం దాటి బయటకు వస్తారు. తర్వాత వాళ్ళు వెంటనే మాయ కతుక్కుపోతున్నారు. ఈ ఆపద నుండి, ఈ కష్టాల నుండి బాబా నన్ను రక్షిస్తాడా అనే సంశయంతో ఆ సంస్కార మూటని భుజాన వేసుకుని కిందకి దిగిపోతూ ఉంటారు. ఎవ్వరూ పూర్తిగా బాబాకి ఏది అప్పగించరు అంటారు బావు కల్చూరి. అలాగే ఈవిడ తన మానవ ప్రయత్నం అంతా చేసేసింది. బావు ఇంకో విషయంలో కూడా అదే అంటారు. మీకు కష్టం వచ్చినప్పుడు ఎందుకు అన్ని దిక్కులు తిరుగుతారు? కష్టం వచ్చిన వెంటనే బాబా దశ ఎందుకు తిరగరు? మీరు అన్ని దిక్కులు చూసేసి అందరి సహాయాలు అడిగేసి తర్వాత అంటే ఫైనల్ గా ఆఖరి అవకాశంగా బాబాకి ఇస్తున్నారు. అలా కాకుండా మొదటి అవకాశమే మీరు బాబాకి ఎందుకు ఇవ్వరు అంటారు బాబు కల్చూరి.
అలాగే ఈవిడ పాపం తన ప్రయత్నం అంతా చేసేసింది. ఆఖరికి భారతంలో కూడా ద్రౌపది అలాగే చేసింది. తన ప్రయత్నం అంతా అయ్యాక ఇంక ఎవరూ రక్షించేవాడు లేడు అనే జ్ఞానం కలిగి కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తుంది. ఇక్కడ హిదర్లాడన్ కూడా అలాగే చేసింది. తను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. ఫ్రెడ్ రక్షిస్తాడేమో, ఇంకోళ్ళు రక్షిస్తారేమో ఇలా అనుకుని ఆఖరికి ఇంక రక్షించేవాడు బాబాయే అనే ఆ స్ఫురణ వచ్చింది చూడండి. ఆ జ్ఞానం రావాలంటే అందుకే బాబా అంటారు మై విష్ లో కూడా, నువ్వు నా తుది గడియల్లో నా నామస్మరణ నీకు జ్ఞాపకం రావాలి అంటే ఇప్పటి నుంచి ప్రయత్నం చెయ్యి అన్నది. అందుకు ఆ టైంకి మనకి స్మరణకి రాదండి. ఎప్పుడైతే మనం అనునిత్యం స్మరణ చేస్తూ బాబా బాబా అంటూ ఉంటామో ఆ సమయంలో వెంటనే బాబాయే గుర్తుకొస్తారు. ఏ కష్ట సమయంలోనైనా సరే, ఏ సుఖ సమయంలోనైనా సరే నిరంతర నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుందని బాబా అందుకే చెప్తారు. నాకన్నా నా నామానికే ఎక్కువ శక్తి ఉంది అని కూడా బాబా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇన్ని చేసినా ఆఖరికి ఫైనల్ గా బాబా దశ తిరగడం వలన ఆయన రక్షించడమే కాకుండా బాధ్యత వహించి ఆపరేషన్ ఏం లేకుండా ఇంకా అంటే కంటిన్యూస్ గా ఆవిడ మళ్ళీ మామూలు అయ్యే వరకు బాధ్యత వహించారు. అసలు ఎంత అద్భుతమైన తండ్రి మన మెహర్ తండ్రి అని నాకు ఈ సంఘటన ద్వారా మనకి అవగతమవుతుంది. అంటే ఆపద్బాంధవుడుగా హృదయాంతరాలలో నుండి మనం భగవంతుని పిలిస్తే కనుక ఆయన పూర్తి బాధ్యత వహిస్తాడు. అందుకే బాబా అంటారు నా మీద పూర్తిగా ఆధారపడి జీవించు అని. ఈ ఆధారపడి జీవించడం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి, కానీ మనకి అది అవగతం కావటం లేదు. మరి ఇంకో కథలోకి వెళ్దామండి, కానీ టైం లేదు కనుక మనం కొన్ని సంకీర్తనలు హారతి పాడుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. నెక్స్ట్ 2 సంఘటనలు కూడా డాకే ఫాల్కరు, జిఎస్ఎన్ మూర్తి గారిది ఉందండి. విష్ణు ప్రసాద్ యాదవ్, అమియా కుమార్, వీళ్ళ జీవితంలో జరిగిన అద్భుత సంఘటనలు మళ్ళీ రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. మొదటి సంకీర్తన విశ్వనాథం గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. విశ్వనాథం గారు. విశ్వనాథం గారు జై బాబా ఉన్నారా? సుశీలి గారు మీరు పాడండి. జై బాబా అమ్మా. అందరికి జై బాబా. చిన్న బుక్ చూడండి, సార్ వచ్చినట్టున్నారు. విశ్వనాథం గారు పాడండి. జై బాబా జై బాబా జై బాబా. వినిపించట్లే. జై బాబా మొదలెడుతున్నాం. జై బాబా. ఒక్క క్షణం, కానీ నాకు చీకటి లైట్ పెట్టలేదు. अवतार मेहर बाबा की जय। देन जनोद्धारा मेहरुबा, देन जनोद्धारा ఎన్నో జన్మలన పుణ్యము పండేరా, ఎన్నో జన్మలన పుణ్యము పండేరా, కన్నులారగ నిన్ను గాంచి తరించితి, కన్నులారగ నిన్ను గాంచి తరించితి. దేన జనోద్ధార మెహరుబా, దేన జనోద్ధార. ఎన్నగ నీ కన్నా మిన్నలు లే